ది డిష్, పెట్రీ డిష్. సో ఎంత కాంతివంతంగా మండుతుంది చూడండి. ఇది మెగ్నీషియం రిబ్బన్. మండినప్పుడు కింద వచ్చేది ఏంటి? బూడిద. ఏం బూడిద? మెగ్నీషియం ఆక్సైడ్ అనేటువంటి బూడిద. చూస్తే ఎంత డార్జిలింగ్ బ్రిలియన్స్ అంటారు దీన్ని. ఏమంటారు? డార్జిలింగ్ బ్రిలియన్స్. చాలా హార్డ్గా ఉంటుంది ఇది. అందుకే magnesium oxide 2 mg plus O2 gives rise to 2 MgO. This is what is magnesium oxide ash. దీంట్లోకి మనం వాటర్ వేసినామనుకో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది వస్తుంది. Distilled water when added to this it becomes what is called magnesium hydroxide. Magnesium hydroxide. ఇది మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇది చూడండి, ఫస్ట్ రియాక్షన్ కాంబినేషన్ అంటారు. రెండు సబ్స్టెన్సెస్ ఏమి కంబైన్ అయ్యి న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అయింది. దాన్నే MgO మెగ్నీషియం ఆక్సైడ్ అన్నాం. రిబ్బన్ ఒకటి. మళ్ళీ ఏది మండుతుందంటే రెడ్ కలర్ ఏమవుతుందో చూడండి. కలర్ ఏమన్నా కొద్దిగా మారిందే? చూద్దాం. మనం దీన్ని ఇట్లాగే పెట్టేస్తాము. మళ్ళీ మారిండేది లేని మనం రియాక్షన్ తర్వాత చూస్తాం. ఓకే, రైట్. ఐఎమ్ టేకింగ్ sulfuric acid and this is zinc crystals. I am pouring some drops of acid to this zinc. మీరు బాగా చూడండి ఏమవుతుందో ఇక్కడ గమనించండి. బబుల్స్ వస్తున్నాయా? గ్యాస్ ఫామ్ పెట్టిందా? స్టార్ట్ చేయి. దాంట్లోకి ఇడిచిపెట్టద్దు. తీ పక్కంతే చెప్తా. ఇప్పుడు పెట్టు. వస్తుంది కింద నుంచి ఒక బబుల్స్ వస్తున్నాయా? పొగలు వస్తున్నాయా? చూడండి. తప్పన్నా అదే పాప్ సౌండ్ అంటే. శబ్దం వచ్చిన దాని మూతి దగ్గరే పెట్టు. వస్తుందే లేదా? ఏం కాదులే తల్లి, నేను నీకు భరోసా. ఓకే.